జై శ్రీరామ్. క్రైస్తవ మతం స్వీకరించే వారికి సూచన. ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారినప్పుడు వారు అధికారికంగా మత మార్పిడి ధృవీకరణ పత్రం తీసుకోవాలి. ఎక్కడ దొరుకుతుంది ఈ పత్రం అంటే, ఏ పాస్టర్ అయితే క్రైస్తవ మతంలోకి ఒక వ్యక్తిని మారుస్తూ ఉన్నాడు, అంటే బాప్తిజం ఇస్తున్నాడు, బాప్తిజానికి సంబంధించిన సర్టిఫికెట్ క్రైస్తవులు ఖచ్చితంగా పొందాలి. ఎవరైతే బాప్తిజం తీసుకుంటున్నారో బాప్తిజానికి సంబంధించినటువంటి మత మార్పిడి సర్టిఫికెట్ తీసుకోవాలి, పాస్టర్ కూడా ఇవ్వాలి. అలా అలా తీసుకోకపోయినా, పాస్టర్ ఇవ్వకపోయినా అది ప్రభుత్వాన్ని మోసం చేసినట్లయితే అది వంచనతో సమానము. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు బీసీసీ క్రిస్టియన్ కన్వర్టింగ్ సర్టిఫికెట్ పొందాలి. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి హిందువులంతా కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చర్చిల దగ్గర ఎంతమంది అయితే బాప్తిజాలు పొందుతున్నారో, క్రైస్తవంలోకి మతంలోకి మారిపోతున్నారో వాళ్ళందరి లిస్టు తయారు చేసి జిల్లా కలెక్టర్కి సమర్పించాలి హిందువులు. వీళ్ళకి ఇదే టార్గెట్గా ఉండాలి. ఈ జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయిలోని కమిటీ వేసి పరీక్షించి ఎంఆర్ఓకి తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా క్రైస్తవులు మత మార్పిడికి గురైనటువంటి వాళ్ళ యొక్క ఆధారాలు సేకరించాలి. వాడు చర్చికి వెళ్తున్నప్పుడు వీడియో తీయండి, వాడు ఆచారాల్లో పాల్గొంటున్నప్పుడు వీడియో తీయండి, ఫోటోలు తీయండి, వాళ్ళు కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు వీడియోలు తీయండి, వాడు బాప్తిజం గురించి సంబంధించిన ఆధారాలు అన్నీ కూడా సేకరించి ఎంఆర్ఓ ఆఫీస్కి హిందువులు తెలియజేయాలి. మత మార్పిడికి గురైనటువంటి వాళ్ళకి సంబంధించిన ఆధారాలు సేకరించి హిందువులు ఎంఆర్ఓకి తెలియజేసినట్లయితే వాళ్ళ సర్టిఫికెట్లు అన్నింటిని కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇరుగు పొరుగు సాక్ష్యం తీసుకొని క్రైస్తవుల మీద ఫిర్యాదు చేయండి. క్రైస్తవుల గురించి ఎంఆర్ఓకి ఫిర్యాదు చేయండి. ఒక వ్యక్తి తప్పుడు ధృవీకరణ పత్రంతో ప్రభుత్వ ఉద్యోగం పొందినట్లు నిరూపితమైతే వారు ఉద్యోగం కోల్పోవడమే కాకుండా ఇప్పటి వరకు పొందిన జీతభత్యాలను ప్రభుత్వం రికవరీ చేస్తుంది. అంతేకాకుండా ఫోర్జరీ మరియు కింద క్రిమినల్ కేసులు కూడా వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది. క్రైస్తవం స్వీకరించిన ప్రతి వారు కూడా క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలి. వీళ్ళు ఎలా పొందాలంటే, క్రైస్తవం స్వీకరించినట్లు బాప్తిజం సర్టిఫికెట్ తీసుకొని ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికెట్ మార్చుకోవాలి. బీసీ సర్టిఫికెట్ పొందాలి. ఆ తర్వాత ఆధార్ కార్డులు కూడా మార్చుకోవాలి. బీసీసీ సర్టిఫికెట్ తీసుకోవాలి, క్యాస్ట్ సర్టిఫికెట్ పొందాలి, తర్వాత ఆధార్ కార్డులు మార్చుకోవాలి. అలా కాకుండా ఉన్నట్లయితే భవిష్యత్తులోనే వాళ్ళు అన్ని రిజర్వేషన్లు కూడా దూరం అవుతారు. జై శ్రీరామ్.